దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసు ప్రభు వారి శక్తిగల నామంలో నా నిండు వందనాలు. మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క సందేశాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా దేవా, మా నాయన, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా దేవా, మా ప్రభు, ఈ యొక్క సాయంకాలం నాయన మేము ఒక ప్రత్యేకమైన కారణముతో నాయన నీ వాక్యము నుంచి ఆ సువార్త యొక్క ప్రాముఖ్యతను, సువార్త ప్రకటన యొక్క అత్యవసరతను గుర్తించటానికి, నేర్చుకోవటానికి, నీ వాక్యము నుంచి నాయన నువ్వేమి మాట్లాడాలని ఆశపడుతున్నావో అవి వినటానికి మేము కూడుకొని ఉంటున్నాం. దయతో నాయన మా ఆశను మీరు నెరవేర్చండి. వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రభువా. నాయన తండ్రి, వచ్చిన ప్రతి ఆత్మకు నాయన, ప్రతి హృదయానికి కావలసిన మీ బంగారు మాటలను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. అల్పుడు, అయోగ్యుడు, అపరాధిని పక్షమును నిలవబడుతుంటుండగా కనికరించు మా దేవా, క్షమించు తండ్రి. నీ నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మా ప్రాణాత్మ దేహాలను నీ పాదముల దగ్గర పడవేసుకుంటూ ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ ఈ సమయాన్ని మా అందరి ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా దీవించి ఆశీర్వదించుమని యేసయ్య పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరానికి దేవుడు మనకి ఒక ప్రాముఖ్యమైన వచనాలను తన నడిపింపు ద్వారా ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. సో ఆ దేవుడు మనకి 3 చక్కటి వాక్యాలను 2024 సంవత్సరానికి సంఘ వాగ్దానాలుగా ఇచ్చాడు కదా. మనము కొన్నిసార్లు సంఘ వాగ్దానాలను ప్రకటిస్తుంటున్నాం, వాటిని మర్చిపోతుంటున్నాం. సో ఆ విధంగా ఉంటుంది. సంఘ వాగ్దానాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి కదా. సేవకుడు కొన్ని రోజులు లేకపోతే కొన్ని వారాలు ప్రార్థనలో కనిపెట్టి, దేవా నీవు దయచేసి ఒక 2-3 వచనాలు ఇవ్వమని ప్రార్థన చేసి సేవకుడు ఆ విధంగా ఏర్పాటు చేసే వచనాలు. సో ఈరోజు సంఘ వాగ్దానాల గురించి నేను మరొకసారి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటి వాక్యము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. 2వ వాక్యం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. 3వ వాక్యము కీర్తన 2:8లో మనము చూస్తూ ఉంటున్నాం. సో ఈ యొక్క మాటలను నేను ఈరోజు మరొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తాను. యెహోషువ 1వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలీల్లో కానాను దేశాన్ని స్వతంత్రించుకునే సమయంలో ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు యెహోషువకి ఇస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానం మనకి ముందు అర్థం కావాలంటే నిర్గమకాండాన్ని మనం గమనించాలి కదా. యెహోషువ కంటే ముందు ఉన్న ఇశ్రాయేలీల గొప్ప నాయకుడి పేరు మోషే. ఏం పేరు చెప్పండి? మోషే ఇశ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి నడిపించాడు. మోషే దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పరచబడి ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో 400 సంవత్సరాలు కఠిన బానిసలుగా ఉన్నారు. 400 సంవత్సరాలు కఠిన బానిసలుగా ఉన్నారు. వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు. అయితే దేవుడు ఏమంటాడంటే, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరిజీలకు, హివ్వీలకు, యబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అని ఆ యొక్క మండుచున్న పొద దగ్గర, ఆ సీనాయి కొండ మీద దేవుడు మోషేకు చెప్తా ఉంటున్నాడు. సో దేవుడు మోషేకి ఏమని చెప్పాడంటే, నేను దిగి వచ్చాను. ఎందుకు అంటే ఇశ్రాయేలీని ఆశీర్వదించటానికి. ఏ విధంగా నేను ఆశీర్వదిస్తానంటే, ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపిస్తాను, వారిని విడిపించి ఒక మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళని నడిపిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. సో ఆ విధంగా మనకందరికి స్టోరీ తెలుసు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మోషే ఫరో దగ్గరికి వెళ్తాడు,
కదా, గొప్ప అద్భుతాలు చేస్తాడు. 10 తెగుళ్ళు వస్తాయి కదా, రకరకాల తెగుళ్ళు వచ్చిన తర్వాత చివరి తెగులు పస్కా. మనకందరం ధ్యానం చేసుకున్నాం పస్కా గొర్రెపుల గురించి మనకు తెలుసు. సో ఆ రాత్రి ఏమవుతుందంటే, ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. తర్వాత ఏమవుతుంది, ఆ రాత్రి ఇశ్రాయేల్ దేశంలో పస్కా పండుగ ఆచరిస్తారు. సో ఆ విధంగా వాళ్ళు ఆచరించినప్పుడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు ఏ గుమ్మం మీద అయితే పస్కా గొర్రెపిల్ల రక్తం ఉన్నదో ఆ గుమ్మము మరణము నుంచి తప్పించబడి ఏమవుతారు, వాళ్ళు ఆ రాత్రి వాళ్ళు సైన్యముగా బయలుదేరిపోతారు. సో కొన్ని నెలలు ఆ విధంగా ప్రయాణం చేసిన తర్వాత దగ్గరగా సంవత్సరం పాటు వాళ్ళు ప్రయాణం చేసి ఇప్పుడు కానానుకు సరిహద్దులోకి వచ్చారు, కానానుకు దగ్గరలోకి వచ్చారు. ఇప్పుడు దేవుని వాగ్దానం ఏంటి, నేను మిమ్మును పాలు తేనెల దేశానికి పంపిస్తాను, నేను మిమ్మల్ని అక్కడ ఆశీర్వదిస్తాను. అది దేవుని వాగ్దానం. చదువుదాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలను, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. సో దేవుని వాగ్దానం ఉన్నది. దేవుడు ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, ఒక 12 మందిని ఒక్కొక్క గోత్రము నుంచి ఒక్కొక్క ముఖ్యమైన ప్రధానమైన మనుషుని ఏర్పరిచి 12 మందిని వేగు చూడటానికి కానానుకు పంపించమన్నాడు కదా, స్పై అవుట్ చేయటానికి. ఇవన్నీ మీకు తెలుసు. అయినా మరొకసారి, సో 12 మంది పేర్లు చూస్తాం. వారి పేర్లు ఎవరనగా కదా, 6వ వచనం చూస్తే యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. ఆ విధంగా ప్రతి గోత్రానికి. 8వ వచనం చూస్తే ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. ఈ హోషేయకే యెహోషువ అని పేరు పెడతాడు. 16వ వచనం చూడండి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేర్లు ఇవి. ఆ విధంగా 5వ వచనము నుంచి 4వ వచనము నుంచి 15వ వచనం వరకు 12 మంది పేర్లు ఉంటాయి. మోషే నూను కుమారుడైన హోషేయకు ఏమని పేరు పెట్టాడట, యెహోషువ. సో ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. 12 మంది పేర్లో మనం గుర్తుంచుకోవాల్సిన 2 పేర్లు ఏంటి, ఒకటి కాలేబు, రెండోది యెహోషువ. సో వీళ్ళని ఈ విధంగా 12 మందిని ఏర్పరిచి వేగు చూడటానికి మోషే దేవుని చేత ఆజ్ఞ పొంది పంపిస్తాడు. సింపుల్. దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు. ఎగ్దం కానాను బోర్డర్కి వచ్చారు. వీళ్ళు కానాను బోర్డర్కి వచ్చారు. అడుగు పెడితే కానాను. సో వీళ్ళు 20 లక్షల మంది కాల్బలము. ఇప్పుడు ఏమైందంటే, ముందు మనం వేగు చూద్దాము, స్పై చేద్దామని గుడాచారులాగా 12 మందిని ఏర్పరిచారు. వాళ్ళని పంపించారు. వాళ్ళలో ఒక 2 కాలేబు, యెహోషువ. సో ఈ యొక్క 12 మంది 40 రోజులు కానాను దేశాన్ని సంచరించి వేగు చూస్తారు. వేగు చూడటం అంటే గుడాచారులాగా స్పైస్ లాగా పోయి ఏ విధంగా ఉన్నది, మనం యుద్ధం చేయాలా వద్దా, ఎట్లా యుద్ధం చేయాలా, వీళ్ళని ఎట్లా ఓడించాలా, ఎట్లా ప్రవేశించాలా అని ఆ 12 మంది 40 రోజులు కానాను దేశం అంతా ప్రయాణం చేస్తారు కదా. దేవుడిచ్చిన వాగ్దాన దేశం అది. దేవుడు ఎక్కడైతే మిమ్మల్ని నేను నాటుతానని చెప్పాడో, ఎక్కడైతే వాగ్దానం చేశాడో, ఎక్కడైతే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడో ఆ దేశానికి పోతారు. సో వాళ్ళు వెళ్ళి 12 మంది 40 రోజులు వెళ్ళి సంచరించి చూచి రిపోర్ట్ తీసుకొని వస్తారు. చూడండి 25వ వచనానికి రండి. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీల సర్వ సమాజమునొద్దకు వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. సో దేవుని ఆజ్ఞ ఉన్నది. దేవుని ఆజ్ఞ అని చెప్పండి, మీరు వెళ్ళి వేగు చూడండి. వాగ్దానం ఏంటి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని పంపిస్తాను కదా. ఆజ్ఞ అన్న పదం గుర్తుపెట్టుకోండి, వాగ్దానం అన్న పదం గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు రిపోర్ట్ ఏమిస్తున్నారో చూడండి, స్పై అవుట్ చేసి వేగు చూసి. 28వ వచనం. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు,
వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితివి. అనాకీలు అంటే అదొక తెగ. వాళ్ళు చాలా హైట్ ఉంటారు, లా ఉంటారు, బలంగా ఉంటారు. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే అంటున్నారు. సో దేవుడు ఏ విధంగా సస్యశ్యామలమైన సమృద్ధి అయిన వ్యవసాయము, మంచి పాడి పంటలున్న దేశము, పాలు తేనెలు అంటే నిజంగా కాలువలో పాలు పోతాయని కాదు, నిజంగా కాలువలో తేనె పోతుందని కాదు. దాని అర్థం ఏంటంటే సస్యశ్యామలము, మంచి భూమి, మంచి పండ్లు కదా, చాలా ఫర్టైల్ ల్యాండ్ కదా, మంచి వ్యవసాయానికి మంచి అనువైన భూమి. సో అటువంటి దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఉన్నది దేశం అంటున్నాడు. 28 చూడండి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి అంటున్నాడు. 31. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అంటున్నారు. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు అంటున్నారు. 33. అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. ఇప్పుడు నాకెళ్ళి చూడండి, దేవుని ఆజ్ఞ ఉన్నది. ఏంటది? నేను మీకు ఆ దేశం ఇస్తాను, అక్కడ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అది వాగ్దానం. ఆజ్ఞ ఏంది? మీరు వెళ్ళి వేగు చూడండి. వీళ్ళు పోయి వచ్చి రిపోర్ట్ ఏమని చెప్తున్నారంటే, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు ఉన్నత దేహంలో, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం అంటున్నాం. ఎట్లున్నారట చెప్పండి? మిడతల్లా. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటే వాళ్ళకు కూడా మేము అట్లనే అనిపించినాం అంటున్నారు. మిడత అనేది ఇశ్రాయేలు దేశంలో ఆ రోజుల్లో ఉన్న చిన్న పురుగు అన్నమాట. వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఒక్కొక్కడు దున్నపోతులాగా 7 అడుగులు ఉండొచ్చు. ఇశ్రాయేల్ కంటే 1 అడుగు ఎక్కువ. వీళ్ళు 6 అడుగులు ఉంటే వాళ్ళు ఎంతమంది అడుగులో? 7 అడుగులు. సో ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, దేవుని బలం మీద ఆధారపడకుండా, దేవుని బలం మీద దృష్టి నిలపకుండా వాళ్ళు తమ బలాన్ని చూసుకున్నారు. అర్థమవుతుందా? వీళ్ళు పోయి వేగు చూసినప్పుడు, వాళ్ళ పండ్లు, వాళ్ళ పట్టణాలు చూసినప్పుడు అంటే అవి ప్రాకారం కలిగి ఉన్నాయట. సో వాళ్ళు మనుషులు చాలా ఉన్నత దేహులు, చాలా బలం ఉన్నది, వాళ్ళకి ఇనపరదాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మేము పోతే వాళ్ళు మనల్ని తినివేస్తారన్నారు. ఈ ఇశ్రాయేలీలు దేవుని శక్తి మీద ఆధారపడట్లే. వింటున్నారా? నిజానికి దేవుడు ఏమన్నాడు? నేను మీ తరపున యుద్ధం చేస్తున్నాను. నిజానికి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ విడిపించింది ఎవరు? వాళ్ళు తమ బలము చేత బయటకు వచ్చారా? తమ శక్తి చేత బయటకు వచ్చారా? వాళ్ళు అక్కడ ఇటుకలు చేసే బానిసలు. అయినా దేవుడు ఏం చేశారు? వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు కదా. సో వాళ్ళు ఆ విధంగా వీళ్ళు దేవుని మీద దృష్టి ఉంచక తమ సొంత బలం మీద దృష్టి పెట్టారు. ఇశ్రాయేలీల బలము, ఇశ్రాయేలు శక్తి ఎప్పుడు వాళ్ళ సైన్యంలో ఉండదు, కానీ ఎవరిలో ఉంటుందంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీద. సో 10 మంది ఈ విధంగా చెప్తారు. సో ఆజ్ఞ ఏంటి? మీరు పోయి వేగు చూడండి. వాగ్దానం ఏంటి? నేను ఇస్తాను, నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. 10 మంది ఏమన్నారంటే, మనం పోతే మనల్ని తినివేస్తారో, మనం పోకూడదు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాము, వాళ్ళ పట్టణాల ప్రాకారాలు. 2 ఏమన్నారంటే చూడండి, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము, ఏమంటున్నాడు? దానిని స్వాధీనపరుచుకుందాము, దానిని జయించుటకు మనకు శక్తి చాలు అంటున్నాడు. కేవలము యెహోషువ, కాలేబు ఆ 2 మాత్రమే దేవుని మీద దృష్టి నిలిపారు.
సో దేవుని ఆజ్ఞ మనం చూసాం, దేవుని వాగ్దానం చూసాం, కానీ వీళ్ళ ముందు కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఆ సవాళ్ళు ఏంటంటే శత్రువులు ఉన్నత దేహులు, శత్రువుల పట్టణాలు ప్రాకారం గల. కాబట్టి వీళ్ళు ఏం చేసుకున్నారంటే మేము పోమన్నారు. చూడండి, పక్క అధ్యాయానికి రండి, 14వ అధ్యాయం మొదటి వచ్చిన. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుక్కున్నారు. అందరూ వాక్యం చూస్తున్నారు కదా. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, అరణ్యములో మేమేలా చావలేదు. 4వ వచనం చూడండి, వారు మనం ఒక నాయకుణ్ణి ఏర్పరుచుకొని ఏమంటున్నారు, ఐగుప్తుకు తిరిగి వెళ్దాం. 6వ వచనం, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో యెహోషువ కాలేబు బట్టలు చింపుకొని 8వ వచనంలో ఏమంటున్నాడు, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశములో మనలను చేర్చి దానును మనకిస్తాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అప్పుడు వాళ్ళు అన్నప్పుడు 9వ వచనంలో ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే మోషే అహరోనును కాలేబు యెహోషువలను రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారు కదా. చాలా వచనాలు చదివిపిస్తున్నాను, మీరు ఒకసారి నాకెళ్ళి చూస్తే ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి సమ్మరీగా చెప్తా. దేవుడు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని అక్కడ తీసుకుపోతున్నాను, ఆజ్ఞ ఇచ్చాడు. వాగ్దానం మీద నేను మిమ్మల్ని తీసుకుపోతా, మిమ్మల్ని ఆశీర్వదిస్తా. వేగు చూడండి, మన ఆజ్ఞ ఇస్తే వీళ్ళు పోయారు, మన వల్ల కాదు, మనం పోతే వాళ్ళు మనల్ని తినివేస్తారు, మనల్ని చంపివేస్తారని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఎక్కడికి పోదామంటున్నారు, ఐగుప్తు దగ్గర. మనం పోలేము, దేవుని వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేము, దేవుని ఆజ్ఞను మనము నెరవేర్చలేము. దేవుడు ఆశీర్వాదించాడు కానీ అది మాకు వల్ల కాదు, ఆ ఆశీర్వాదం పొందుకోవటం మా వల్ల కాదు, మా శక్తి చాలదని పోదామన్నోళ్ళను కూడా రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. దీని ఫలితం ఏమైందో తెలుసా, దేవుడు కోపం వస్తుంది. దేవుడు కోపం వచ్చి ఏమంటాడంటే ఆ 20 లక్షల మందితో ఏమంటాడంటే మీ అందరి శవాలు అరణ్యంలో రాలిపోతాయి అంటాడు. మేము చచ్చిపోతామన్నారు కదా, మీరు నిజంగానే చచ్చిపోతారు, మీరెవ్వరు పోరు, కేవలము యెహోషువ కాలేబు మాత్రమే కానాను దేశాన్ని. చూడండి, ఈ అధ్యాయంలోనే కొంచెం కిందికి రండి. 23వ వచనం, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టాడు. 29 చూడండి, మీ శవములు ఈ అరణ్యములోని రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన వాళ్ళందరూ, నాకు విరోధముగా సరిగిన వాళ్ళందరూ రాలిపోదు. యెఫున్నె కుమారుడైన కాలేబు యెహోషువ తప్ప మీరెవ్వరూ ఆ ప్రమాణము చేసిన దేశములో ప్రవేశం, ఇది నిశ్చయము. 33, మీ శవములు ఈ అరణ్యములో క్షేమ వరకు, మీ పిల్లలు అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించదు. దేవుని ఆజ్ఞ వాగ్దానం ఏంటంటే నేను మిమ్మల్ని కానాను దేశాన్ని తీసుకుపోతాను, అక్కడ ఆశీర్వదిస్తాను. కానీ కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అయ్యిందంటే అక్కడ వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ నగరాలు ప్రాకారం, వాళ్ళు విశ్వాసము దేవుని మీద పెట్టలేదు. ఎవరి మీద పెట్టుకున్నారు? వాళ్ళ మీద పెట్టుకున్నారు. తద్వారా ఏమయ్యారంటే వాళ్ళు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. వాళ్ళు వాళ్ళ బలాన్ని చూడటం వల్ల, దేవుని వైపు చూడలేకపోవటం వల్ల, జకర్యా గ్రంథంలో అంటాడు కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వల్లే ఈ కార్యం జరుగుతుంది అంటాడు దేవుడు. కానీ వాళ్ళు వాళ్ళ శక్తి చూసుకున్నారు, వాళ్ళ బలం చూసుకున్నారు, తద్వారా వాగ్దాన భూమిలో ప్రవేశింపలేకపోయారు. ఆ 20 లక్షల మంది ఆ 40 సంవత్సరాల అరణ్యములో చనిపోయారు. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయానికి వద్దాం. 2024 సంవత్సరానికి మనం యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనాన్ని సంఘ వాగ్దానంగా తీసుకున్నాం.
సో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 11 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడినైన యెహోషువాకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నదిని దాటి ఇశ్రాయేలీలకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమున ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి బహు జాగ్రత్త పడి ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన మాటలన్నిటి ప్రకారం నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండు. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకుని పోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దాను దాటవలను గనుక ఆహారమును సిద్ధపరచుకుని అంటున్నాడు. 40 సంవత్సరాల తర్వాత కొత్త తరం వచ్చింది. ఇప్పుడు కొత్త నాయకుడు వచ్చారు. కేవలం 2 బతికారు. వాళ్ళ పేర్లు ఏం పేరు? యెహోషువ, కాలేబ్. సేమ్ ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు, సేమ్ వాగ్దానం. ఏమి ఆజ్ఞ? మీరు వెళ్ళి స్వతంత్రించుకొనుడి. ఏమి వాగ్దానం? నేను మోషేకి ఎట్లా నువ్వు అడుగుపెట్టిన స్థలం ఇస్తానో నీకు కూడా అట్లనే ఇస్తా. ఇంకేమి వాగ్దానం? నేను మోషేకి ఎట్లా తోడయ్యునో నీకు కూడా అట్లనే తోడయ్యండి. ఇంకేమి అభయం ఇస్తున్నాడు? నువ్వు భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా. ఇంకేమి హెచ్చరికలు ఇస్తున్నాడు? నువ్వు వాక్యాన్ని చదువు, వాక్య ప్రకారం బోధించు, దానిలోంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు, నేను నీకు ఇస్తా అంటున్నాడు. సేమ్ వాగ్దానము, సేమ్ ఆజ్ఞ, సేమ్ సవాళ్ళు కూడా ఉన్నాయి. అదే అనాకీలు అక్కడ ఉన్నారు, అదే ఉన్నత దేహులు అక్కడున్నారు, అయ్యే ప్రాకారం గల నగరాలు అక్కడున్నాయి. కానీ యెహోషువ ఏం చేస్తున్నాడంటే వెళ్ళి స్వతంత్రించుకుంటున్నాడు. హల్లెలూయా. మోషే కాలములో ఇశ్రాయేలీయులు చేయలేని పనిని యెహోషువ కాలములో యెహోషువ కింద ఉన్న ఇశ్రాయేలీయులు వెళ్ళి స్వతంత్రించుకున్నాడు. సవాళ్ళు ఏమన్నా మారాయా? దేవుని వాగ్దానం మారిందా? దేవుని ఆజ్ఞ మారిందా? కానీ ఎక్కడ మార్పు అంటే ప్రజలు స్పందించిన తీరులో మార్పు. వింటున్నారా? మోషే తరంలో ప్రజలు ఏ విధంగా స్పందించారంటే, మేము వెళ్ళలేము, మా వల్ల ఇది కాదు, మా శత్రువులు భయంకరులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మా వల్ల ఇది కాదు, మాకిది పెద్ద సమస్య, మాకిది చాలా పెద్ద కష్టం, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మా దృష్టికి కూడా మేము మిడతల్లాగానే, మేము పోము, మేము సావనన్నా చేస్తాము, కానీ వాగ్దానం మాకు అవసరం లేదన్న. యెహోషువ కాలానికి వచ్చేసరికి వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు?
చెప్పండి, ఎవరి మీద ఆధారపడ్డారు? శత్రువు మారలేదు, మీకు తెలుసో తెలీదో. శత్రువు పట్టణాలు మారలేదు, శత్రువుల హైట్ తగ్గలేదు, శత్రువుల వెయిట్ తగ్గలేదు. కానీ మార్పు ఎక్కడొచ్చిందంటే ప్రజలు స్పందించిన తీరు. హల్లెలూయా. ప్రజలు ఏ విధంగా స్పందించారో కాబట్టి వాళ్ళు నేను ఒక 2-3 విషయాలు చూపిస్తాను. చూడండి, 10వ అధ్యాయానికి వద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం. వాళ్ళు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డారో మనం చూద్దాం. వాళ్ళు ప్రతి యుద్ధము ప్రార్థనతో చేశారు. హల్లెలూయా. ప్రతి యుద్ధం ఎట్లా చేశారు చెప్పండి? ప్రార్థనతో. 13వ వచనం చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. 12 నుంచి చదువుతున్నాను. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాడట? సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను అనే మాట గ్రంథంలో రాసుకున్నారు వాళ్ళు. మామూలు ప్రార్థన అయితే ఇశ్రాయేల్ వాళ్ళ సైన్యం మీద ఆధారపడ్డారా? శత్రువులు నిజంగా భయంకరమైన వాడు, సాతాను సంబంధికులు నిజంగా ఉన్నత దేవులే. వాళ్ళు నిజంగా ఆంబోతు గిత్తలాగా ఉన్నారు. వాళ్ళ ముందు మేము చిన్నగానే ఉన్నాము, కానీ మా బలం ఎవరు? దేవుడు. ప్రార్థన చేస్తే ఏమైంది? సూర్యుడు ఆగిపోయిండో చంద్రుడు. చూడండి ఏమంటున్నాడు 13వ వచనం. సూర్యుడు ఆకాశ మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమించటానికి త్వరపడలేదు. 14 చూడండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాత కానీ లేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేశాడు. మోషే తరములో వాళ్ళు పోతే దేవుడు యుద్ధం చేసేవాడా కాదా? 40 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలీలు పోతే యుద్ధం జరిగేదే కాదా? దేవుడు సహాయం చేసేవాడా కాదా? కానీ ఎందుకు చేయలేదు? ప్రజలు స్పందించలేదు, ప్రజలు విశ్వాసం చూపలేదు. కానీ దేవుడు యెహోషువకు వాగ్దానం చేసినప్పుడు యెహోషువ ప్రార్థన పూర్వకంగా పోయాడు. సో 11వ అధ్యాయం కిందికి వచ్చేసరికి ఏముంటుంది చూడండి. 10వ అధ్యాయం కిందికి వచ్చేసరికి 42వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయొచ్చు. ఎవరట యుద్ధం చేసేది? యెహోవా. చెప్పండి, గట్టి చెప్పాలి. ఎవరు యుద్ధం చేసేది? ఎవరు? వీళ్ళు చేస్తున్నారా? వీళ్ళు చేస్తే ఆ అంబోతు గిత్తల మీద దెబ్బకి ఓడిపోతారు. సో ఏమంటున్నాడు? కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఏం చేశాడట? ఒక్క దెబ్బతో పట్టుకున్నాడట. అందరు నాతో పాటు చెప్పండి, ఒక్క దెబ్బతో పట్టుకున్నాడు. ఎందుకు? ఎవరు యుద్ధం చేసింది? ఎవరు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, నీ ముందు ఎటువంటి సవాళ్ళున్నా, వింటున్నారా? నీ ముందు ఎటువంటి కష్టం ఉన్నా, నీ ముందు పర్వతము లాంటి సమస్యలు ఉన్నా కానీ దేవుడు నీ పక్షాన ఉంటే ఆ పర్వతము కూడా పోయి సముద్రంలో పడు అంటే పడుతుంది. హల్లెలూయా. ఎంత కష్టమైనా, ఎంత ఆపదైనా, ఎంత అనారోగ్యమైన, ఎంత ఇబ్బంది అయినా నువ్వేం చేయాలో? విశ్వాసముతో దేవుడితో పక్షాన్ని నిలబడాలి. నీ సొంత బలం మీద ఆధారపడితే ఏమవుతుంది? తోక ముడుచుకుంటావు, ముఖం మార్చుకుంటావు, చచ్చిపోతావు అరణ్యములో. కానీ అట్లా ఎంతమంది చచ్చిపోయారు? 20 లక్షల మంది చనిపోయారు. నేను కాలేబు గురించి కూడా ఒక మాట చూపిస్తా. 14వ అధ్యాయానికి రండి. యెహోషువ 14. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చూడు, చెప్పండి. ఇప్పుడు వేగు చూసి 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది వేగు చూసి? ఎంతమంది? ఆ 40 సంవత్సరాల్లో అందరూ శవాలు రాలిపోయారు. కాలేబు ఎట్లా ఉంటారో చూద్దాం. మనం ఇప్పుడు దాకా యెహోషువ గురించి చూసాం కదా. కాలేబు కూడా యెహోషువ కిందనే ఉన్నాడు. యెహోషువ ఇప్పుడు లీడర్. 6వ వచనం, 14వ అధ్యాయం 6వ వచనం. యూదా వంశస్థులో గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా కెనీజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను. కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదు.
దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 సంవత్సరాల వాడను. ఎవ్వరికి భయపడక నేను చూసింది చూసినట్టే అతనికి వర్తమానము తెచ్చింది. అవునా కదా? 40 సంవత్సరాల క్రితం కాలేబు ఏం చేసిండు? వేగు చుట్టానికి పోయినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం జయిస్తామని చూసింది చూసినట్టు చెప్పిండు. అవునా కదా? చూడండి 8వ వచనం చూడండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించింది. అందుకే కాలేబు అరణ్యములో రాలిపోలే. నిండు మనస్సు అనండి. దేవుని ఎట్లా అనుసరించాలట? సగం సగం కాదు. నీవు సగం మనసుతో అనుసరిస్తే నీ బలాన్ని చూసుకుంటావు. నీవు సగం హృదయంతో అటు ఇటు ఆ పడవ మీద ఒక కాలు ఈ పడవ మీద ఒక కాలు వేస్తే నువ్వు అరణ్యంలో రాలిపోతావు. కానీ కాలేబులాగా ఎట్లుండాలా? నిండు. 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని. 10వ వచనం చూడండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లో ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడో ఇదిగో నేను ఇప్పుడు 85 సంవత్సరాల వాడను అంటున్నాడు. హల్లెలూయా. అందరు చచ్చిపోయారు. కాలేబు ఇప్పుడు ఏమంటే నాకు అప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు 85 సంవత్సరాలు ఇయాల్టికి. 11వ వచనం చూడండి. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చుండటకు కానీ నాకప్పుడు ఎట్లా బలం ఉన్నదో ఇప్పుడు కూడా అట్లే ఉందని. చూసారా? దేవుని నిండు మనసుతో అనుసరిస్తే నీ బలం తగ్గిపోదు. 40లో ఎట్లుంటావో 85లో కూడా అట్లనే ఉంటావు. హల్లెలూయా. యుద్ధాలు చేస్తాం. ఇంకేమంటున్నా చూడండి 12వ వచనం. కాబట్టి ఆ దినమున అంటే 45 సంవత్సరాల క్రితం యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీల ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినపడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును నేను స్వాధీనపరచుకోను. కాలేబు యొక్క విశ్వాసం చూడండి. 45 సంవత్సరాల క్రితము ఏ అనాకీలను చూసి తోకలు ముడుచుకొని ముఖాలు మార్చుకొని పారిపోయారో 85 సంవత్సరాలు వచ్చినా కానీ కాలేబు ఏమంటున్నాడంటే నాకు వాళ్ళే కావాలంట. వాళ్ళని పోయి నేను ఓడిస్తా అంటున్నాను. హల్లెలూయా. ఎందుకు? కాలేబు విశ్వాసం ఎవరి మీద? తన మీద, తన బలం మీద, తన వయస్సు మీద, తన శక్తి మీద కాదు. ఎవరి మీద చెప్పండి? దేవుని మీద. చూడండి ఏమవుతుంది. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. కాబట్టి హెబ్రోను యెఫున్నెను కెనజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉంది. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా. యెహోషువ తరంలో కూడా అదే అనాకీలు ఉన్నారు, అదే ప్రాకారం గల పట్టణాలు ఉన్నాయి. కానీ ఏమైంది? యెహోషువ కాలేబులు ఏం చేశారు? ఆ పట్టణాలన్నీ జయించారు. ఆ ప్రజలన్నీ కూడా ఆ ప్రజలందరినీ జయించారు. అదే ఉన్నత దేహం. హల్లెలూయా. సో మోషే కాలంలో వాగ్దానము, యెహోషువ కాలంలో వాగ్దానము సేమ్. ఏంటది? మీరు అడుగు పెట్టండి నేను ఇస్తా అన్నాడు. ఆజ్ఞ స్నేహము, మీరు వెళ్ళండి నేను ఇస్తా అన్నాడు. నేను మీకు తోడుగా ఉంటున్నాను. సవాళ్ళు కూడా సేమ్, సమస్యలు కూడా సేమ్. శత్రువులు బలవంతులు, శత్రువుల పట్టణాలు బలమైనవి, శత్రువులు బలవంతులు, శత్రువుల పట్టణాలు బలమైనవి. కానీ ఇక్కడ వీళ్ళు తోక ముడుచుకొని పారిపోయారు. వీళ్ళు ఇక్కడ ఏం చేశారు? దేవునితో ప్రార్థన చేసి వీళ్ళు ఓడించారు. హల్లెలూయా. సో దేవుడు ఏమంటున్నాడంటే నీకు నేను దేశాలను ఇస్తా అంటున్నాడు. అందుకే మనము 2వ
మూడవ సంఘ వాగ్దానం ఏం పెట్టుకున్నామంటే కీర్తన 2:8. రండి, కీర్తన 2:8 చూద్దాం. మనము మన 2024కి దేవుడిచ్చిన సంఘ వాగ్దానాల్లో యెహోషువ 1:8 ఒక వాగ్దానము, కీర్తనలు 2:8 ఒకటి. అదేంటిదంటే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తా అంటున్నాడు. దేవుడు యెహోషువకు ఆ విధంగా సొత్తు ఇచ్చిండా ఇయ్యలేదా? చెప్పండి. అన్ని దేశాలను, అమ్మోనీలు, యబూసీలు, పెరిజీలు, హివ్వీలు, హిత్తీలు, కనానీయులు, వీళ్ళందరినీ స్వాస్థ్యంగా ఇచ్చినా లేదా? సరిహద్దులు కూడా చెప్పిండు యెహోషువ 1వ అధ్యాయంలో, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు. ఇక్కడ కీర్తనలో ఏమంటున్నాడంటే, నన్ను అడుగు, నేను నీకు దేశములను స్వాస్థ్యముగా. సో యేసు ప్రభు మనకు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. యేసయ్య మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు, ఏంటి? నువ్వు అడుగుపెట్టిన స్థలము నీకు ఇస్తాను. యేసయ్య యెహోషువకు ఆజ్ఞ ఇచ్చాడు, ఏంటి? నువ్వు అడుగుపెట్టిన స్థలము నీకు ఇస్తానని. దేవుడు మోషేకు వాగ్దానం చేశాడు, ఏమని? నేను నీకు తోడుగా ఉంటాను, నేనే రారాజునని దేవుడు మోషేకు వాగ్దానం చేశాడు. దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు, ఏమిటిది? నేను నీకు తోడుగా ఉంటాను, నేనే రారాజునని. ఇప్పుడు దేవుడు మనకు అదే వాగ్దానం ఇస్తున్నాడు, అదే ఆజ్ఞ ఇస్తున్నాడు. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనాలు. సేమ్ దేవుడు మోషేకి ఏ వాగ్దానం ఇచ్చిండో, ఏ ఆజ్ఞ ఇచ్చిండో, యెహోషువకి ఏ వాగ్దానము, ఏ ఆజ్ఞ ఇచ్చిండో, దేవుడు నీకు ఈ రోజున అదే వాగ్దానము, అదే ఆజ్ఞ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆజ్ఞ అనండి అందరూ, వాగ్దానము అనండి, సవాళ్ళు అనండి, స్పందన అనండి. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మోషేకి ఆజ్ఞ వచ్చింది, వాగ్దానం వచ్చింది, సవాళ్ళు వచ్చినాయి, స్పందన ఏంది? తోక ముడుచుకొని పారిపోయారు. యెహోషువకు అదే ఆజ్ఞ, అదే వాగ్దానము, అదే సవాళ్ళు. యెహోషువ స్పందన ఏంటి? వెళ్ళి జయించారు. దేవుడు నీకు అదే ఆజ్ఞ, అదే వాగ్దానం ఇస్తున్నారు. మత్తయి సువార్త 28:18 నుంచి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో. చదవండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆజ్ఞలో, వాగ్దానములో పోలికలు కనపడుతున్నాయా మీకు? మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంది? వెళ్ళి దేశాన్ని స్వతంత్రించుకో. మోషేకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను నీకు తోడుగా ఉంటాను. యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నువ్వు వెళ్ళి అడుగుపెట్టు. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఏంది? నేను నీకు తోడుగా. దేవుడు నీకు అదే వాగ్దానం ఇస్తున్నాడు. యేసయ్య నీతో ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి ప్రకటించు. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళి ప్రకటించు, సమస్త జనముల దగ్గరికి వెళ్ళు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, నేను మీకు తోడుగా ఉంటా. ఏ విధంగా తోడుగా ఉంటాడట? యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. 18లో ఏమంటున్నాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. సో దేవుడు మనకు అదే ఆజ్ఞ ఇచ్చాడు. మన ముందు కూడా సవాళ్ళు ఉన్నాయి. మోషే ముందు ఏ విధంగా సవాళ్ళు ఉన్నాయో, యెహోషువ ముందు ఏ విధంగా సవాళ్ళు ఉన్నాయో, మన ముందు కూడా అదే సవాళ్ళు ఉన్నాయి. ఏంటయి? మనం పోయి చెప్తే ఈ వినరు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు దున్నపోతుల్లాగా ఉన్నారు, వాళ్ళు ముందు మేము మిడతల్లాగున్నాం. వాళ్ళు చాలామంది ఉన్నారు, మేము కొద్దిమంది. వాళ్ళు ధనవంతులు, వాళ్ళు మమ్మల్ని తిడతారు, కొడతారు. అన్నీ సేమ్ సవాళ్ళు. ఆజ్ఞ సేము, వాగ్దానం సేము, సవాళ్ళు కూడా సేమ్. వాళ్ళ నగరాలు ప్రాకారములు. సాతానుడు ఒక్క ఊర్లో ఆఫీసు కట్టుకొని, ప్రాకారం కట్టుకొని, గుళ్ళు పెట్టుకొని భయంకరంగా వెళ్తూ ఉన్నాడు. అనాకీల కంటే ఘోరంగా ఉన్నాడు.
అయ్యే సవాళ్ళ కాదా మనకి ఈ రోజున? కానీ వాగ్దానం అదే, ఆజ్ఞ అదే, సవాళ్ళు అదే. నువ్వు మోషే తరములోలా ఇశ్రాయేలులాగా తోక ముడుచుకొని ఈ అరణ్యంలోనే రాలిపోతావా? యెహోషువ తరంలోని ఇశ్రాయేలు లాగా అడుగుపెట్టి స్వతంత్రించుకుంటాం? అది నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. సో దేవుడు ఈ 3 వాగ్దానాలను నాకు ఇచ్చినప్పుడు దానిలో ఇంత మర్మం ఉన్నదని నాకు అర్థం కాదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనములో మధ్యలో ఉన్న వచనము, అక్కడ ఏం రాశానంటే ఆజ్ఞలు గైకొంటే ఏంటదట? మేలు. చూస్తారా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 24వ వచనం చూడండి. సో ఆజ్ఞ ఉన్నది, వాగ్దానం ఉన్నది. ఆజ్ఞకి విధేయత చూపిస్తే నువ్వు బ్రతుకుతావు. ఏమన్నారంటే మనలను బ్రతికించున్నట్లు. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞను గైకుంటే బ్రతుకుతావు. యెహోషువ తరంలో వాళ్ళు ఏమయ్యారు? బ్రతికారు. కాలేబు ఏ విధంగా అన్నాడు? నాకు ఆరోగ్యం అదే, బలం అదే, అనాకీలా పర్వాలేదు. వాళ్ళు ఇంత మట్టికి ఏ క్రైస్తవుని సాక్ష్యం చెప్పడానికి రానియలేదు. ప్రతి పాస్టర్ని కొట్టారు. నేను అదే ఊరికి పోయి సేవ చేస్తాను అన్నాడు కాలేబు. హల్లెలూయా. మనం కాలేబు లాగుంటామా? మోషే తరంలోని ఇశ్రాయేలు లాగుంటామా? దేవుడు ఏమంటున్నా అంటే నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు టెన్షన్ పడబాకు, ఆకాశమందును భూమి మీదను నాకు సర్వ, నాతో కలిసి పనిచేయమంటున్నాడు దేవుడు. ఏమంటున్నారు చెప్పండి? నాతో కలిసి. నీవు సువార్త చెప్పటానికి నువ్వు వెనుకాడితే నువ్వు దీవెనలు పోగొట్టుకుంటావు. ఆజ్ఞ అదే, వాగ్దానం అదే, సవాళ్ళవే. కానీ మోషే తరంలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు. నువ్వు ఆజ్ఞకు విధేయత చూపిస్తే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు, బ్రతుకుతావు. చివరిగా నేను 1-2 వాక్యాలు చూపించి ముగిస్తాను. చూడండి, మనము దేవునితో కలిసి పని చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను, సువార్తను మాకు అప్పగించాడు అంటున్నాడు పౌలుగా. చూడండి 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు. దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు అనండి, గట్టి చెప్పాలా? దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడట. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీ ద్వారా వాళ్ళని బ్రతిమలాడుతున్నాడు. అర్థమవుతుందా? నువ్వు సువార్త చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నీ ద్వారా వాళ్ళని ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. చూడండి, దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై. ఎవరికి రాయబారులట వీళ్ళు? రాయబారంటే ఎవరు? ఒక గవర్నమెంట్కి పనిచేసేవాడు. భారతదేశపు రాయబారి అమెరికాలో ఉన్నాడు అంటే భారతదేశపు తరపున ఆయన మాట్లాడతాడు. సో పౌలు గారు ఏమంటున్నారంటే దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు. సో దేవుడు మా ద్వారా మిమ్మల్ని బతిమలాడుతున్నాడు, మేము కూడా మిమ్మను బతిమలాడుతున్నాం. సువార్త 21 చూడండి. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఎందుకంటే దేవుడు యేసయ్య పరిశుద్ధుడు, కానీ నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ పాపాన్ని తనపైన వేసుకొని ఆయన కలువరి శిలువలో మరణించాడు. కాబట్టి మేము మిమ్మల్ని బతిమలాడుతున్నాం అని ఏమంటున్నా అంటే తర్వాత వచనం చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకున్న వద్దని మిమ్మను వేడుకు. మేము ఆయన తోటి పనివారము అనండి. సో సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరితోటి పని వాళ్ళట? దేవునితో కలిసి పనిచేస్తున్నాం. చూసారా దేవుడు నీకు ఎంత ఆధిక్యత ఇచ్చిండో? దేవుడు నువ్వు కలిసి ఒకే పని చేస్తున్నావు.
అందుకే యేసయ్య ఏమంటాడంటే, రండి నా కాడిని మోయండి అంటాడు. అంటే కాడికి ఒక పక్కన ఆయన ఉన్నాడు, ఇంకొక పక్కన నిన్ను పెడుతున్నాడు. యేసయ్య కాడికి ఇంకొక పక్కన ఉంటే నీ మీద ఎక్కువ బరువు పెడతాడా, ఆయన ఎక్కువ బరువు తీసుకుంటాడా? నీకు తోడుగా ఉంటానంటున్నాడు. వెళ్ళి ప్రకటించు. నేను ప్రకటించలేను. యేసయ్య ఏమంటాడంటే, నేను ప్రకటించలేను, మీ ద్వారా నేను చెప్తా, మీ ద్వారా నేను బతిమలాడతా. దేవదూతలను పంపించలేను, నేను చెప్పలేను, నువ్వన్న పోయి చెప్తావు అంటున్నాడు. చూడండి 2 కొరింథీ 6:1, మేము ఆయన తోటి పనివారమే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకు. అనుకూల సమయం ముందు నీ మొర నాలుగు, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటున్నా అని చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. మీకు అర్థం కావటం లేదండి. సువార్త ప్రకటన అనేది దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. నువ్వు సువార్తను ప్రకటిస్తే నీకు గొప్ప భాగ్యమే కాదు, నీకు ఆశీర్వాదమే కాదు, నీకు దీవెన కాదు, నీవు అనేకుల్ని బ్రతికిస్తున్నావు. చాలామంది ఈ సత్యాన్ని ప్రతి నెల బోధిస్తున్నా కానీ నిర్లక్ష్యం చేస్తూ సువార్త ప్రకటన చేయకుండా ఉంటున్నారు. మోషే తరంలో ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? రాలిపోయారు. శవాలు ఏమైపోయినాయి చెప్పండి? రాలిపోయారు. చాలామంది వాగ్దానం చేసుకున్నారు, నేను ప్రతి వారం 3 చెప్తానని, 4 చెప్తానని, 10 మందికి చెప్తానని వాగ్దానం చేసుకున్నారు. ఆ వాగ్దానం నిలబెట్టుకుంటున్నారా? 1 కొరింథీ 11:26, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. నువ్వు మరణాన్ని చెప్పకుండా, యేసు ప్రభు శిలువ మరణాన్ని చెప్పకుండా రొట్టెలో పాల్గొనటానికి వీల్లేదు. ఆజ్ఞ సేమ్, వాగ్దానం అదే, సవాళ్ళయ్యే, కానీ నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు? వాళ్ళు వాళ్ళు నన్ను పోతే కొడతారు, నన్ను పోతే అంగీకరించరు అని మోషే తరంలోని ఇశ్రాయేల్ లాగా వెళ్తే ఎవరికి నష్టం? కానీ యెహోషువ తరంలో వాళ్ళు ఏం చేశారు? నేను ఆడకే పోయి చెప్తా అన్నారు, ఆ కొండ మీదకే పోయి చెప్తా అన్నారు, అనాకీల దగ్గరికే, ప్రాకారం గల పట్టణాల దగ్గరికే, ఉన్నత దేవుల దగ్గరికే పోయి చెప్తా అన్నారు. వాళ్ళు ఆ విధంగా సాక్ష్యం ఇచ్చారు. సో పౌలు గారు ఏమంటున్నాడు? మేము దేవునితోటి పనివారు. దేవుడు మా ద్వారా ప్రకటిస్తున్నాడు, మేము ప్రకటిస్తున్నాము. దేవుడు మా ద్వారా బ్రతిమలాడుతున్నాడు, మేము బ్రతిమలాడుతున్నాం. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. బల్లలో పాల్గొంటే నువ్వేం చేయాలి చెప్పండి? సువార్తను ప్రకటించు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ బలలో పాల్గొనే వాళ్ళు కదా? నీవు సువార్తను ప్రకటించకుండా బలలో పాల్గొనటానికి వెళ్ళే. నీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటిది? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తాను. నీవు అడుగుబెట్టిన స్థలము నేను నీకు ఇస్తాను. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి ఈ 3 రకాల ఆజ్ఞల్ని మనము ఆలోచిద్దాం. ఒకటే ఆజ్ఞ, నీవు వెళ్ళు, స్వతంత్రించుకో, నీవు వెళ్ళు, అడుగుపెట్టు, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నేను నీతో ఉంటాను, నీకు సహాయం చేస్తాను అన్నాడు. సమస్త అధికారము నాదే అంటున్నాడు దేవుడు. అవసరమైతే సూర్యుడిని ఆపు చేస్తాడు, అవసరమైతే చంద్రుడిని ఆపు చేస్తాడు. ఎందుకంటే ఆకాశమందును భూమి మీదను ఆయనదే అధికారం. మోషే తరములో ఇశ్రాయేలీయులు తోక ముడుచుకొని పారిపోయారు. యెహోషువ తరములోని ఇశ్రాయేలీయులు విశ్వాసముతో ముందుకెళ్ళారు, ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళారు. దేవుడు సూర్యుని ఆపు చేశాడు, చంద్రుడిని ఆపు చేశాడు. వాళ్ళు అడుగుపెట్టిన స్థలం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈ రోజున దేవుడు నీకు అదే ఆజ్ఞ ఇస్తున్నాడు, నువ్వు వెళ్ళు, స్వాధీనం చేసుకో. శత్రువు గొప్పవాడని, శత్రువు ఉన్నతమైన వాడని నువ్వు భయపడొద్దు. ఆకాశమందున భూమి మీద నాకు అధికారం ఉంది, యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటున్నాను, నువ్వు వెళ్ళు, నేను నీతో వస్తాను, నాతో కలిసి పనిచేస్తావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు 2024లో
మనం ఈ సువార్తీకరణ గురించి ఏమీ అనుకోకముందే దేవుడు మన సంఘానికి 3 వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలు గైకుంటే నీవు బ్రతుకుతావు. ఆయన ఆజ్ఞలు గైకుంటే నీకు మేలు కలుగుతుంది. దయచేసి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. యేసయ్య అంటున్నాడు, నేను ప్రకటించలేను, నేను నీలో ఉండి ప్రకటిస్తాను, నీవు ప్రకటిస్తావా అని అడుగుతున్నాడు. నీవు నాకు రాయబారిగా ఉంటావా, నాతో కలిసి పనిచేస్తావా అని అడుగుతున్నాడు. నీవు ఆ విధంగా చేస్తే దేవుడు నీకు లెక్కలేనని ఆశీర్వాదాలు ఇస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నీవు అడుగుపెట్టిన స్థలం ఇస్తాడు, నిన్ను అనేక మందికి తల్లిగా తండ్రిగా, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా అబ్రహాము దీవెనలతో నిన్ను నింపటానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి ప్రభువుకి నువ్వు తీర్మానం చేసుకో, ప్రభువా నేను కనీసం రోజుకి ఒక్కళ్ళకైనా నీ మరణ సువార్తను ప్రకటిస్తాను, నరకము నుంచి తప్పిస్తానని నువ్వు తీర్మానం చేసుకో. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నాయన నేను మా సంఘము నాయన నీ పాదముల దగ్గర కలిసి వస్తుంటున్నాం తండ్రి. నీ ఆజ్ఞను నాయన మేము సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. నీ వాగ్దానమును నాయన, నీ అధికారమును నాయన మేము సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. దయతో క్షమించండి తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆయన మేము అడుగుపెట్టిన స్థలమెల్లా నీవు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం. మేము ప్రార్థనాపూర్వకంగా నీ సన్నిధిలో నాయన, నీ సన్నిధితో నాయన మేము అడుగు పెట్టడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. మేము నాయన రోజుకి కనీసం ఒక్కరికైనా సువార్తను ప్రకటించటానికి మీరే మాకు గొప్ప అవకాశాలు, మార్గము దయచేయండి నాయన. మాకట్టి మనస్సు భారము దయచేయండి నాయన. నీ స్వరూపంలో సృజించబడిన మానవులు నాయన ప్రతిరోజు కొన్ని వేల మంది నాయన నరకానికి పోతున్నారు. నువ్వు ఎంతగానో దుఃఖిస్తున్నావు తండ్రి. మాకు కూడా అట్టి వేదన దయచేయండి, అట్టి భారము దయచేయండి నాయన. అనేకులను నీ పాదముల దగ్గర తీసుకుని వచ్చే కృప నాయన మాకు దయచేయండి నాయన. నీ యొక్క చేతులుగా నాయన, నీ యొక్క నోరుగా మమ్మల్ని వాడుకోండి నాయన. నీ తోటి పనివారముగా ఉండే భాగ్యం మీరు మాకు దయచేయండి నాయన. నీ రాయబారముగా ఉండే కృపను మీరు మాకు దయచేయండి నాయన. మా భారతదేశం అంతా నాయన మేము నీ కొరకు సంపాదించడానికి, నీకు స్వాస్థ్యముగా, నీకు సొత్తుగా సంపాదించడానికి మీ చిత్తమైతే నాయన అనేక దేశాలకు నాయన మేము వెళ్ళి ప్రకటించడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి నాయన. ప్రభు నాయన వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక చేయని బిడ్డలందరికీ మన కుటుంబాలకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.